వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. మీరు జైలులో ఉన్నప్పుడు అదే జైలులో నెల్లూరుకు సంబంధించిన కొంతమంది నాయకులు అనుచరులు రౌడీ షీటర్లు ఆ జైల్లో ఉన్నారు. వారి ద్వారా కాకాని గోవర్ధన్ రెడ్డిని అంతమొందించాలని చూశారు అన్న ఆరోపణలు బయట వినిపించాయి. వాస్తవం ఇది? నాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉండేది. దానికి సంబంధించి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే సపరేట్గా ప్రత్యేకమైనటువంటి గది కేటాయించారు. కాటు, బెడ్, టేబుల్, బుక్స్, చైరు, సపరేట్ మొత్తం సిస్టమ్ అంతా ఉండేది. నా దగ్గర వాళ్ళు చేశారా? మీరు కోర్టులో విన్నవించారా? కోర్టులోనే, కోర్టే ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఇవ్వదులేండి. ఈ ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది? దాన్ని అడ్డం కొట్టేదానికి ప్రయత్నం చేస్తుంది. 24 hours సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు. ఎప్పుడు నిద్ర లేచినప్పటి నుంచి ఎప్పుడు ఒక మనిషి, ఒక వార్డర్ అనేటువంటి వాడు కుర్చీ వేసుకుని గది ముందు కూర్చొని ఉండేవాడు. ఎవరిని దగ్గరికి చేరనీయకుండా. ఎవరితో నేను ఎక్కువ బయటికి తిరగాలనే ఆలోచన ఉన్నా కూడా వాడు నిరోధించారు నన్ను. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు సార్, మీరు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు కొంతమంది గంజాయి బెచ్చి రౌడీ షీటర్లు ఉంటారు అని. ఎవరినన్నా నేను కలవడానికి రూమ్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా భద్రత మధ్యనే తీసుకొచ్చేటువంటి వాళ్ళు. ఏదో ఒక్కరిగా పంపించడము, ఒక్కరిగా వదిలేయడం కాకుండా డిప్యూటీ జైలర్ స్థాయి అధికారి వచ్చి ఆయనతో పాటు వార్డర్లు అందరూ కలిసి తీసుకువెళ్ళేవారు భద్రత మధ్య. అందుకని ఎక్కడా కూడా ఆ విధంగా ప్రవర్తించలేదు. అటువంటి ఆలోచన కూడా నాకు కలగలేదు. అందుకే నేను ఎప్పుడు మిమ్మల్ని అంతమొందించాలనుకున్నారని బయట అయితే ఆరోపణలు వచ్చాయి. లోపల ఎలాంటి మీకు సందేహం అటువంటి లేదు కాబట్టి నేను ఎక్కడ దాని గురించి మాట్లాడలేదు. ఎందుకంటే అధికారులు చేయనటువంటి దాన్ని, ప్రభుత్వం చేయనటువంటి దాన్ని అవాస్తవాలు చెప్పుకొని ప్రచారం చేసుకొని సానుభూతి సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన లేనటువంటి వాడిని కాబట్టి ధైర్యంగా ఏదైనా మాట్లాడగలుగుతున్నాను. కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంత డిగ్నిఫైడ్ రాజకీయాలు చేస్తారు కదా మీరు. బయట కూడా మంచి పేరు ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా. కాకాని గోవర్ధన్ అంటే పద్ధతి ప్రకారం మాట్లాడతారు, సిద్ధాంతపరంగా మాట్లాడతారు, రూల్స్ ప్రకారం మాట్లాడతారు, ఒక డిగ్నిఫైడ్ పొలిటీషియన్ అంటారు. కానీ సర్వేపల్లికి వచ్చేసరికి అదేదో కొత్త లాంగ్వేజ్ వచ్చేస్తుంది మీకు. లాంగ్వేజ్ ఏం మారదు. సర్వేపల్లి దగ్గరికి వచ్చేటప్పటికి సర్వేపల్లి పరిస్థితులను బట్టి, నా ప్రత్యర్థి యొక్క పరిస్థితిని బట్టి, ప్రత్యర్థి ఏదైనా సరే యుద్ధం చేసేటప్పుడు నేను డిగ్నిఫైడ్గా చేస్తాను, అట్ట చేస్తాను, ఇట్ట చేస్తాను అని చెప్పాను కాకుండా ఎదుటివాడిని ప్రత్యర్థికి సంబంధించినటువంటి ప్రత్యర్థిని టార్గెట్ చేసేటప్పుడు ఏ విధంగా అటువంటి వాడు. ఎందుకంటే మనము మన ప్రత్యర్థితో పోటీ పడేటప్పుడు ఆ డీసెన్సీ అనేటువంటిది ప్రత్యర్థి దగ్గర నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయాలి. డీసెన్సీ లేనటువంటి ప్రత్యర్థి ఉన్నప్పుడు నువ్వు ఆ డీసెన్సీ మెయింటైన్ చేయాలని అనుకుంటే నువ్వు వెనకబడిపోతావు. అందుకనే నీకు బురద పడకూడదు అనుకుంటే నువ్వేం చేయాలా? బురదలో పొల్లేటువంటి వాడికి చాలా దూరంగా ఉండాలా. బురదలో పొల్లేవాడి దగ్గరికి మాట్లాడడానికి పోయావు అనుకో నువ్వు చర్చిలకి, వాడు ఆ బురద నీ మీద కొడుతుంటాడు. అయ్యో నా మీద బురద పడింది అని చెప్పని బాధపడాలి. అందుకని నువ్వు బురదలో పొల్లాడేటువంటి వాడితో ప్రత్యర్థిగా నీకు బురదలో పొల్లాడేవాడు దొరికినప్పుడు ఆ బురదలో పొల్లాడేటువంటి వాడితో నువ్వు పోటీ పడ్డప్పుడు దానికి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటే రాజకీయాలకు పక్కకు తిరిగి వెళ్ళిపోవాలి. బురదలో పొల్లాడేవారు ఆయనే బురదలో పొల్లాడతారు. ఎందుకంటే చంద్రమోహన్ చరిత్ర ఏందనేది నెల్లూరులో చిన్నపిల్ల ఉన్నాడనే చెప్తారు. ఎట్టంటే ఇప్పుడు నుంచి కాదు, 94 నుంచి ఉన్నటువంటి వాడు అతని వ్యవహారం చరిత్ర గొప్ప చరిత్రే కదా. ఆయన సీనియర్ పొలిటీషియన్, మంత్రిగా పనిచేశాడు. నేను చెప్పేది అదే. ఇప్పుడు ఆయన గురించి ఆయన ఎంత గొప్పోడు కాదనేటువంటిది ఈ చర్చలో ఆయన యొక్క ఇది అనవసరం. ఆయన గురించి మాట్లాడుకోవడం, ఆయన గొప్ప ఆయన కాదా అనేటువంటిది. మీరు అడిగినటువంటి ప్రశ్నకు నా సమాధానం, బురదలో పొల్లేటటువంటి వాడితో నేను పోటీ చేస్తున్నాను కాబట్టి ఆ బురదలో పొల్లేటువంటి వాడు దూరంగా పోవాలన్నా, బట్ట మీద మరకలు పడ్డా పర్లేదని చెప్పి పోరాడాలన్నా అనేటువంటి రెండే ఆప్షన్స్ నాకు ఉండే. ఆ భాష ప్రత్యేకంగా కనబెడతారా? మాట్లాడేది ఏం లేదు, వాస్తవాలే. నేను ఏదన్నా మాట్లాడానంటే అతని గురించి మాట్లాడేటువంటి మాటలు వాస్తవాలు కాబట్టి వాటి గురించి నేను ఎప్పుడు ఐ నెవర్ రిగ్రెటెడ్. అయ్యో ఈ విధంగా వాడామే అనేటువంటి బాధాభావం కూడా కలగదు నాకు. కారణం ఏంటంటే హీ డిజర్వ్స్. ఇంకా ఉండేటువంటి వాళ్ళు ఇంకా గట్టిగా మాట్లాడాలని కోరుకునే వాళ్ళు తప్ప సర్వేపల్లిలో చంద్రమోహన్ ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పి నాకు తెలుసు అతని కుటుంబ సభ్యులు కూడా బాధపడతారని నేను అనుకోను. మాట్లాడాల్సిందే లే అన్నట్టుగా అనుకుంటారు తప్ప, ఎందుకంటే అతని వ్యక్తిత్వం, మనస్తత్వం కుటుంబానికి కూడా తెలుసు కాబట్టి. అది అందుకని చెప్పి అతను అటువంటి ప్రత్యర్థితో మనం చేసేటప్పుడు మిగతా డీసెన్సీ, డిగ్నిటీ అని మడిగట్టుకుని కూర్చుంటే నువ్వు సర్వేపల్లిలో పోటీ చేయాలా లేదనే 2 ఆప్షన్లో ఒక ఆప్షన్. చెయ్యాలి అనుకుంటే ఫైట్ చేయాలి, లేదు అనుకుంటే వదిలేయాలి. అందుకని ఆ ప్రత్యర్థి అనేటువంటి వాడు ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయనటువంటి వాడు, లో ప్రొఫైల్లో ఉండేటువంటి వాడు, అటువంటి వాడితో మనం ఫైట్ చేసేటప్పుడు మనం బలంగా ప్రతిదానికి ఢీకొనాలి కాబట్టి, ఆ బలంగా పోటీ చేయాలి కాబట్టి, బలంగా మాట్లాడాలి కాబట్టి ఖచ్చితంగా రాజకీయాల్లో ఆ పద్ధతి అవలంబించడమే తప్ప వెన్ను చూపించకూడదు అనుకుంటే ముందుకు వెళ్ళాలి అంటే నువ్వు పోరాడాలంటే వాళ్ళు వాడినటువంటి భాష కొంచెం ఎక్కువగా మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళు చేసే చేష్టలకి ఎక్స్ట్రాగా
నువ్వు ప్రతి ఒక్కటి యాంప్లిఫై చేసుకుంటూ పోతే నీది పై చేయి అవుతుంది తప్ప, లేకపోతే నువ్వు సమం అవ్వడమా తగ్గడమా ఉంటుంది. కాబట్టి రాజకీయాల్లో తగ్గడము సమం అనేది ఉండదు కూడా. కాబట్టి నువ్వు దాని మీద పై చేయి సాధించాలనేటువంటి ఆలోచనతో కాస్త గట్టిగా మాట్లాడాల్సిందే. ఆ గట్టిగా మాట్లాడడం అనేటువంటిది అనివార్యం కూడా. మొత్తం 10కి 10 ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 టీడీపీ వశమైనాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా కావచ్చు, విభజిత నెల్లూరు జిల్లాలో టీడీపీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నా కూడా, ఆనం రామనారాయణ వీళ్ళందరూ కూడా ఎవరి మీద మాట్లాడని కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఉదయం లేచినప్పటి నుంచి సోమిరెడ్డి మీద ఒంటికాలపై లేచి మాట్లాడుతుంటారు అనేది అయితే పెద్ద. అంటే నేను నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళు డిగ్నిఫైడ్ పొలిటీషియన్స్ కాదు అని చెప్పను నేను. వాళ్ళల్లో కూడా మీరు ఒక్కసారి పరిశీలిస్తే వాళ్ళు ఏ రేంజ్లో రియాక్ట్ అవుతారో అదే రేంజ్లో నేను జిల్లా అధ్యక్షుడిగా రియాక్ట్ అవుతాను. మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అంతే. అంతే తప్ప వాళ్ళు మితిమీరి ప్రవర్తించేటువంటి పరిస్థితి ఉంటే దానికి అదేవిధంగా సమాధానం చెప్తాను. ఎక్కడ కూడా వాళ్ళు ఏదో మాట్లాడారులే మనకెందుకు అని ఆలోచన చేయను. కాబట్టి ఏ వ్యక్తి ఏ విధంగా రియాక్ట్ అవుతాడో దానికి ఈరోజు పార్టీ పరంగా రియాక్ట్ అవుతాను తప్ప కొంచెం సాఫ్ట్ పెడలింగ్ ఉంటుంది. వాళ్ళు మాట్లాడేటప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు అంటారు, నేను వాళ్ళని అదే పేరుతో గారు అని చెప్పి మనం మాట్లాడతాం. కొంతమంది ఏదైనా ఏకవచనం వాడితే ఏకవచనమే వాడతాను నేను, వాళ్ళని బహువచనం వాడను నేను. వాళ్ళని ఎవరన్నా మాట్లాడారనుకో అదే విధంగా సమాధానం చెప్తాను. కాబట్టి నాకు ముందున్నటువంటి లక్ష్యం ఏంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో బలం కావాలా, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలా, జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వాడిని మరలా సీట్లో కూర్చోబెట్టాలని తాపత్రయపడేటువంటి వాడిని నేను. అందుకని నేను ఆలోచన ఎట్లుంటుంది, ఆయన ఇచ్చినటువంటి ఇప్పటికే ఆయనకి రుణపడి ఉన్నాను నేను రాజకీయంగా. అవునా? ఖచ్చితంగా. మేము ఈరోజు జిల్లాలో చాలామందికి ఈ రాష్ట్రంలో చిన్న వయసులో ఎంతమందికి రాజకీయ భిక్ష పెట్టాడు, ఎంతమంది మేము అసెంబ్లీకి వెళ్ళాం. ఈరోజు నేతో సహా అసెంబ్లీకి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు బీఫార్మ్ ఇచ్చారు. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేవ్ ఆయన చూసి నెల్లూరు జిల్లాలో ఓట్లు పడ్డారు, మెజారిటీ సీట్లు వచ్చే వెళ్ళాం. రెండోసారి ఆయన బీఫార్మ్ ఇచ్చాడు, రెండోసారి వెళ్ళాం. ఆయన దానికి సంబంధించి ఎలివేషన్ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చాడు. ఈ రాష్ట్రంలో ఒక గుర్తింపు వచ్చింది. నేను ఎన్ని రోజులు బ్రతికినా, అధికారం ఉన్నా లేకపోయినా, నేను తనువు చాలించి చనిపోయినా మాజీ మంత్రి అనేటువంటిది ఎప్పటికీ ఉండిపోతుంది. అది ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సంక్రమించినటువంటివి అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరాడకుండా అస్త్రసన్యాసం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు అధికారంలో లేడు కదా మరలా చూసుకోవచ్చు అనేటువంటి ఆలోచన చేస్తే అంతకన్నా ద్రోహం మరొకటి ఉండదు కదా. అందుకని జిల్లాలో ఎవడు ఏ విధంగా రియాక్ట్ అవుతాడో మా నాయకుడి మీద కానీ, మా పార్టీ మీద కానీ, మా మీద కానీ అదే స్థాయిలో రియాక్షన్ ఉంటుంది తప్ప ఎక్కడ కూడా వాటిని కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో ఎవడు ఎంత స్ట్రాంగ్గా రియాక్ట్ అయితే దానికి సంబంధించినటువంటి కౌంటర్ రియాక్షన్ అదే విధంగా ఉంటుంది. మీ రాజకీయ నాయకుల మాటలన్నీ నీటి మీద బుడగ లాంటివి అంటారు. ఇప్పుడు మీరు చెప్పారే జగన్మోహన్ రెడ్డి గారు రుణపడి ఉన్నాను, నా జీవితాంతం ఉంటాను, ప్రాణం ఉన్నంత వరకు ఉంటాను. అదే స్థాయిలోనే నెల్లూరు జిల్లానే ఒక నాయకుడు గతంలో అన్నాడు, నేను చచ్చిన నా శవం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కప్పాలి, జగనన్న నన్ను చూడ్డానికి రావాలి, నా అంత్యక్రియలో పాల్గొనాలి అన్నట్టు మాట్లాడారు. కట్ చేస్తే ఇప్పుడు టీడీపీలో ఉన్నారు ఆయన. ఎప్పుడు నన్ను మాట్లాడగాలంటే నేను పార్టీ మారి మాట్లాడేటప్పుడు పార్టీ మారి మాట్లాడుతుంటే గతంలో మీరు ఈ విధంగా మాట్లాడారు కదా అని. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ రోజు కూడా చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారి రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యా. ఈరోజు కాంగ్రెస్లో ఆయన తనువు చాలించిన తర్వాత, దూరం అయిపోయిన తర్వాత అటువంటి పరిస్థితులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవాలని నిర్ణయించుకున్నామని ఆ రోజే ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత నేను ఇప్పటికీ అనుకుంటుంటా, నిన్న కూడా ఒక వీడియో చూసా, ఒక పార్లమెంట్ సభ్యుడి వీడియో చూసా, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టాటోడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచోడు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి దొరుకుతాడా, అంత విలువలు కలిగినటువంటి వాడు, విశ్వసనీయత కలిగినటువంటి వాడు అన్నాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎంపీగా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీలో ఎంపీగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విధానాలని విమర్శిస్తారు. కాబట్టి నేను రాజకీయ నాయకులకి అందరూ కూడా కోరుకునేది, చెప్పేది ఎప్పుడు ఒకటే విషయం, బయట కూడా మాట్లాడేది కూడా, ఏదన్నా ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి వెళ్ళినా అభిప్రాయ భేదాలున్నా ఆ రోజు ఏ నోటుతో అయితే మన నాయకుడిని పొగిడామో, మీరు వెళ్ళినటువంటి నాయకుడిని పొగిడితే ఇబ్బంది లేదు, కానీ ఈ నాయకుడిని తోలనాడమో, దూషించడమో, విమర్శించడం అనేటువంటిది అది ప్రతి ఒక్కరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకనే అటువంటి పరిస్థితి నా జీవితంలో రాదు అని ఈరోజు నీ ముందు, నీ ఛానల్ ద్వారా, నీ యూట్యూబ్ ఛానల్ ద్వారా గర్వంగా చెప్తున్నా. నా నోటి గుండా నేను బ్రతికి ఉన్నన్ని రోజులు మరలా రోజుకో రికార్డ్ చేసుకో, రికార్డ్ అవుతుంది ఆల్రెడీ. మరలా నువ్వు రికార్డ్ చాలా భద్రంగా. మళ్ళీ దీని ఏదో మైలవరం ఎమ్మెల్యే కూడా వసంత కృష్ణ రికార్డ్ చేసుకో అన్నాడు. దీన్ని కలిపి పెట్టిండు, దీన్ని జాగ్రత్తగా పెట్టిండు, భద్రంగా ఎత్తిపెట్టు. ఆ రోజు వచ్చి మళ్ళీ నాకు ప్లే చేయి, ఖచ్చితంగా నేను చెప్పింది ఏం చెప్పాను అనేటువంటిది పెద్ద స్క్రీన్ లో ప్లే చేయి. కాబట్టి ఆ పరిస్థితి నువ్వు రాకూడదు అనుకుంటున్నా, వస్తే మాత్రం పెద్ద స్క్రీన్ లో రావాల్సినటువంటి అవసరమే ఉండదు.
లేదు, రాకూడదనే కోరుకుంటున్నా. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే ఒకవేళ మనం రాజకీయాల నుంచి వైదొలగడం కరెక్ట్, కానీ ఎవరి దగ్గర అయితే మనం లబ్ధి పొందామో ఆ వ్యక్తుల్ని విమర్శించాల్సినటువంటి పరిస్థితి వస్తే, ఆ వ్యక్తుల్ని డిఫరెంట్గా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే దాని నుంచి రాజకీయాలకు దూరం కావడం మీద తప్ప అటువంటి పరిస్థితి తీసుకురాకూడదు. ఎందుకు చెప్తున్నానంటే నేను ఆత్మసాక్షిగా చెప్తున్నాను. నేను వాళ్ళలాగా ఏడలాగా చెప్పడం లేదు. నువ్వు ఎవరెవరో పేర్లు చెప్తున్నారు మీరు, వాళ్ళు ముందు ఒకటి బయట ఒకటి మాట్లాడి ఉండొచ్చు. నేను ఎక్కడ 2011 జనవరిలో చేరాను నేను పార్టీలో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ప్రయాణం దాదాపుగా 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గురించి క్లోజ్డ్ సర్కిల్స్లో కూడా ఎప్పుడు నేను ఒక్కసారి కూడా బాధపడినటువంటి పరిస్థితి ఉండదు. ఈ 15 నెలల్లో ఒక్కొక్కసారి ఉంటాయి, అరే సారు ఈ నిర్ణయం తీసుకున్నాడు అని అనిపించి ఉండొచ్చు. కానీ ఈ పార్టీలో ఎందుకు చేరాము, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి నాయకత్వంలో ఎందుకు పనిచేస్తున్నాం అనేటువంటిది నా ఆత్మసాక్షిగా ఏ రోజు నాకు అనిపించలేదు ఈ 15 సంవత్సరాలు. కాబట్టి ఈ 15 సంవత్సరాలు నాకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గెలుపోటములు చూసినటువంటి వాడిని, ఎక్కడ ఏమీ అనిపించినటువంటి వాడిని, ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నాము, ఒక్కసారి ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నా, అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నా, ఈరోజు ప్రతిపక్షంలో ఎమ్మెల్యే స్థానాన్ని ఓడిపోయి ఉన్నా, ఈ 3 స్పేస్లో అనుభవించినటువంటి వాడిని నేను. ఓడిపోయినటువంటి వాడిని, గెలిచి అధికారం లేనటువంటి వాడిని, గెలిచి అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని. ఈ 3 అనుభవించినటువంటి వ్యక్తిగా ఈ 3 ఫేసెస్లో చూసినటువంటి వాడిని ఇంకెంతకన్నా వరస్ట్ ఫేస్ వస్తుందని నేను అనుకోను రాజకీయాల్లో. కాబట్టి అన్ని రకాలైనటువంటి వాటిలో అన్ని కోణాల్లో చూసినటువంటి వ్యక్తిగా, అన్ని లెవెల్స్ చూసినటువంటి వ్యక్తిగా, అన్ని స్థాయిల్లో ఇంకేం లేదు. కాబట్టి ఈ 3 స్థాయిలో నాకు కలగనటువంటి బాధ, నాలో ఉన్నటువంటి ఆలోచన, నా డెసిషన్, నా నిర్ణయంలో మార్పు వచ్చేదానికి అవకాశం కూడా లేదు. ఆ ఎంపీ గారి పేరు చెప్పలేదన్నా మీరు? ఆ ఎంపీ పేర్లు చెప్పడం బాగుండదు, ఎందుకంటే మనం ఏదో మాట్లాడేటువంటి దానిలో చాలా మంది. సరే, మరి అదే ఎంపీ పైన జగన్ గారు కామెంట్ చేశారు. నేను ఆయన దగ్గర ఉన్నప్పుడు మంచోడిని నా గురించి పొగిడిన ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నా గురించి ఇలా మాట్లాడడము, కష్టంలో ఉన్నవాడికి సాయం చేస్తే నేను దాన్ని తప్పుగా మాట్లాడడము, ఇది కరెక్ట్ కాదు అనేది కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. చెప్పేటువంటి ఎంపీని గురించి మాట్లాడటంలా నేను, నీ చెప్పేటువంటి ఎంపీని గురించి మాట్లాడటంలా. ఎందుకంటే ఆయన రాజకీయాలలో కొంతమంది వివాదరహితులు ఉంటారు. నువ్వు ఊహించుకొని చెప్పేటువంటి ఎంపీని గురించి మరొక ఎంపీ లేండి, ఇప్పుడు న్యూట్రల్ గా బీజేపీకి దగ్గరగా ఉన్న ఎంపీ గురించి మీరు అంటున్నారు. బీజేపీకి దగ్గరగా ఉంటున్న మాజీ ఎంపీ గురించి మీరు అంటున్నారు. ఒక విషయం చెప్పేది దాని మీద, మాజీ ఎంపీ కదా కాకుండా ఒక విషయం చెప్పాను. ఎంతోమంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎంపీలుగా పనిచేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది, లిస్టు చాలా పొడుగుంది. వాళ్ళందరూ చాంతాడంతుంది. ఆ ఎంపీలందరూ మాట్లాడుతున్నారు ఈరోజు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని పార్లమెంట్ దగ్గర నుంచి పొడిగినటువంటి వాళ్ళే, బయట మీడియాలో మాట్లాడినటువంటి వాళ్ళే, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినటువంటి వాళ్ళే ఈరోజు అన్ని ఫారమ్స్లో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. నేను చెప్పేది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా తక్కువ మాట్లాడుతున్నారు ఆయనకు ద్రోహం చేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ గురించి. ఈ మాట వాడుతున్నారు, ద్రోహం చేసి వెళ్ళిపోయారు అని. ఎందుకంటే మీకు ఎవరికైనా సరే మనం చెప్పేటువంటి వాళ్ళలో చాలామందికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మీరు ఈ దేశంలో ఉండేటువంటి పార్లమెంటు వ్యవస్థలో అడుగుపెట్టడానికి కారకుడు ఆయన కాదా? ఈరోజు నా మాటలు మీకు కొద్దిగా బాధగా ఉండొచ్చు, చేదుగా వాళ్ళకా మామూలుగా చెప్పేటువంటి తగిలే వాళ్ళకి, నీ ద్వారా తగిలే వాళ్ళకి ఉండొచ్చు, బాధగా అనిపించవచ్చు, చేదుగా అనిపించవచ్చు. మనల్ని మాట్లాడాడు అనేటువంటి మాట ప్రతి ఒక్కరు భుజాలు తడుముకోవచ్చు, వెళ్ళి పార్టీ ఫిరాయించి వెళ్ళిపోయినోడల్లా. కానీ అంతరాత్మని ప్రశ్నించుకుంటే ఈరోజు ఎమ్మెల్యే కాగలిగారు, ఎంపీ కాగలిగారు కాబట్టి కదా వాళ్ళ దృష్టి, చంద్రబాబు నాయుడు దృష్టి వాళ్ళ మీద పడింది. లేకుండా వాళ్ళు లేమేన్లాగా రాజకీయాలకు దూరంగా ఉంటే ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారు, ఎంతోమంది డబ్బు ఉన్నటువంటి ఉన్నారు, వాళ్ళని ఆకర్షించే వాళ్ళు కాదు కదా. నిన్ను ఆకర్షించడానికి ఈరోజు ఇతర పార్టీలు అవకాశం ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే కదా. మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశం ద్వారా ఎదిగినటువంటి మీరు ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు, కుటుంబంలో కూడా సమస్యలు ఉంటాయి నాగరాజు. కుటుంబంలో కూడా అంతా అన్యూనంగా ఉండరు, భార్యాభర్తల మధ్య కూడా గొడవలు వస్తాయి, తండ్రి పిల్లల మధ్య వస్తాయి, తల్లిదండ్రుల పిల్లల మధ్య. వాటికి సంబంధించిన దాంట్లో భార్యను తరివేయడము, పిల్లలను నరికేయడం లాంటివి చేయం కదా. ఏదన్నా ఉంటే చిన్నగా సర్దుబాటు ఉంటాయి, సర్దుబాటుకి సంబంధించినటువంటివి ఉంటాయి. దాన్ని కాకుండా మీరు సర్వేలు చేయించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి రాదు కాబట్టి మనం అధికారం ఉండాలా, చంద్రబాబు నాయుడు పక్కకు వెళ్ళిపోతామని చెప్పి వెళ్ళిపోయి ఏదో ఒక బురద తల్లడమో లేకపోతే ఏదన్నా ఒక నిందలు వేయడమో తప్ప ఇవి వాస్తవాలు కాదు. జయాపజయాల గురించి ఆలోచన చేయకుండా ఎవరైతే మనల్ని చేయబట్టి నడిపించారు. ఈరోజు నేను గర్వంగా మాట్లాడుతున్నాను ఈ ముందు కూర్చొని, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎమ్మెల్యే చేయడు, నేను మంత్రిని కాదు, నువ్వు నన్ను ఇంటర్వ్యూ అడుగుండేవాడు ఎన్నిసార్లు, రాను కూడా రావు. కాబట్టి ఈ స్థాయి నాకు రావడానికి కారకుడు ఎవరు? ఈరోజు అధికారం లేకపోవచ్చు నాకు ఎవడు. కాబట్టి దానిని మనం నడిచినటువంటి దారిని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి తప్ప చాలామంది నడుస్తారు,
అందుకే ఎప్పుడైనా మనిషికి గమ్యం కన్నా మార్గం ముఖ్యం. ఈ గమ్యం ఏదైతే ఉందో షార్ట్ కట్స్ చాలా ఉంటాయి. కొండలు, గుట్టలు, తెప్పలు, ముళ్ళు దాటి తొందరగా వెళ్ళిపోవచ్చు. కానీ చేరినటువంటి వ్యక్తి సుఖపడడు. దారిని నడిచేటువంటి వ్యక్తి కొంచెం సమయం పట్టచ్చు, చెమటలు పట్టచ్చు, కానీ అనుకున్నటువంటి గమ్యాన్ని చేరిన తర్వాత హాయిగా నిద్రపోతాడు. ఎవడైతే ఈ అడ్డదారిన పోతాడో, చెట్లు దాటి కొండలెక్కి దెబ్బలు తగిలి అక్కడ వెళ్ళిన తర్వాత నిద్ర పట్టదు, బాధపడతాడు. ఈ గాయాలన్నీ మానవు. కాబట్టి రాజకీయాలలో షార్ట్ కట్ అనేటువంటి వాడికి ఎప్పుడో ఒకసారి ఆ ట్రీట్మెంట్ ఉంటుంది.